మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో నీవు మాట్లాడాలి నాయన. ఎంతమందికి దేవుడు మాట్లాడాలని ఆశ చెప్పండి. దేవుడు మాట్లాడాలంటే మరి అందరూ కూడా ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, గొప్ప తండ్రి నాయన, మేము ప్రార్థిస్తున్నాం. మాకు సాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. మేము మాట్లాడుచుండగా నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. ప్రభువా, స్తోత్రాలు తండ్రి. బిడ్డల్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. మహోన్నతమైన సర్వశక్తి గల దేవా, స్తోత్రాలయ్యా. ప్రభు నాయన, వించిన బిడ్డలందరి జీవితంలో నీ వాక్యం శక్తి గలది, జీవం గలది. అది వినువారి జీవితంలో బలముగా క్రియాకార్యం జరిగించేది కాబట్టి కార్యం జరిగించి మై పొందమని యేసు నామములో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. అవునా? మీరు మమ్మల్ని ఆదరించారా? సరే, అందరూ వీళ్ళు కూడా పోతున్నా, మీరు కూడా? నేను 4. అక్కడ ఉన్న వాళ్ళు హుసేన్ బట్టి సరే, అక్కడ ఇలా సాక్షి ఏమంటే మరి 5 నెలలు వీళ్ళు ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరము వస్తారు. 5 నెలలు మరి మన మధ్యలో ఉండి తర్వాత వెళ్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము మన మధ్యలో వచ్చి ప్రతి వారము తప్పిపోకుండా వచ్చి ఆరాధనలో పాలు పొంది వెళ్తున్నారు. వారు ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నో అప్పులు ఉండేనేమో కదమ్మా, చాలా అప్పులు ఉండే. ఆ తర్వాత కుటుంబంలో కూడా సమాధానం లేక, పిల్లలు కూడా సరిగ్గా లేక, చదువుల్లో ఇలాగ ఉన్న సమయంలో మరి ప్రతి ఆదివారము ఇక్కడ ఎవరు వస్తారో కానీ రారో కానీ ఈ మాత్రం ప్రతి ఆదివారం ఇక్కడ ఆయన కనబడుతూ ఉంటారు. ఆమె పిల్లలు, కుటుంబం ఇట్లా. అయితే దేవుడు ఇప్పుడు ఏ అప్పులు లేవు కదమ్మా, అప్పులు ఏ మాత్రము అప్పులు లేవు. ఆ తర్వాత దేవుడు కుటుంబాన్ని అంతటినీ కూడా కాపాడుతూ నడిపిస్తా వస్తున్నాడు. మరి రేపు వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారట, అందుకని మరి సాక్ష్యం చెప్పమన్నారు. ఇన్ని నెలలు కూడా మమ్మల్ని కాపాడినాడు దేవుడు ఈ అడవిలో, ఆ తేళ్ళు మధ్యలో. ఒకసారి అయితే సుదర్శన్ బ్రదర్కి తేలు కుడితే ముక్కు ఇంత లామైపోయి ఇంత పరిస్థితులు కదా. తర్వాత వచ్చేసి మళ్ళా పాములు ముక్కు మీద ఆ తేలు కుట్టింది. ఆ ముక్కు ఎంత లామైపోయి చాలా కష్టపడ్డాడు. హాస్పిటల్ పోయి ఎంత ప్రేయర్ చేయించుకొని ఏది కూడా వీళ్ళని తాకకుండా అంటకుండా దేవుడు కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు. మరి పాములు మధ్యలో అరణ్యంలో అడవిలో కదా, అన్ని రేగడ మన్ను, ఆ రేగడ మన్నులో ఎన్ని తేళ్లు, ఎన్ని పాములు అన్నిటి నుండి దేవుడు మీరు సరిగ్గా అక్కడ ఏ వసతులు లేని పరిస్థితుల్లో కూడా దేవుడు కాపాడినాడు. ఈ సాక్ష్యం ఆమె ఇచ్చి ఉంటున్నది. సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం వాక్య భాగంలోకి వెళ్దామా? ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. మరి బట్టీలో వాళ్ళు కూడా జాన్కుంటారు. వీళ్ళందరూ కూడా మరి వీళ్ళు ప్రతి సంవత్సరము వచ్చి మన మధ్యలో 5 నెలలు వాళ్ళు ఉండి వెళ్తూ ఉంటున్నారు. 5 నెలలు కూడా దేవుడు వాళ్ళని ఎంతో కాపాడి దేవుడు నడిపిస్తా వస్తున్నాడు. ఇంతవరకు వాళ్ళ అప్పులు అన్ని కూడా తీరిపోయి ఉంటున్నాయి. ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో మాత్రం గొప్ప కార్యములు దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దొరకలేదు అది. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29 నుండి చదువుదాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29 నుండి మనం చదువుతాము. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి, లేదా అదేం మనకి పెద్ద బరువు ఏమి కాదు.
బైబిల్ ప్రతి వారము కూడా బైబిల్ మీరు దేవుని సన్నిధానికి వచ్చేప్పుడు బైబిల్ తీసుకొని రావాలా. చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ మీ వెంట ఉండాలా. బైబిల్ మంచిగా పెట్టుకోండి. ఒకవేళ బైబిల్ పిల్లలు చిప్పేసినారంటే మళ్ళీ బైబిల్ కొనుక్కోండి. ఎందుకంటే బైబిల్ అనేది మనకు ఆస్తి. బైబిల్ ఏం చెప్పండి, ఆస్తి. కాబట్టి ఆ ఆస్తిని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి. అది చినిగిపోతే మళ్ళీ వేరేది కొనుక్కోండి. బైబిల్ ఏమి లేకున్నా, బట్టలు సరిగా లేకపోయినా బైబిల్ మాత్రం ఉండాలి. హల్లెలూయా. ఒక భిక్షగాని దగ్గర మంచి గోల్డ్ బైబిల్ ఉన్నదంట. గోల్డ్ బైబిల్ అంటే గోల్డ్ కలర్ బైబిల్ ఉన్నదంట భిక్షగాని దగ్గర. ఆయనకు బట్టలు సరిగా లేవు, ఇల్లు లేదు, వాకి లేదు, కానీ గోల్డ్ కలర్ బైబిల్ ఉన్నదంట. అంటే ఆ బైబిల్కి అంత ప్రాధాన్యత ఆ బిచ్చగాడు ఇచ్చి ఉంటున్నాడు. అయితే మనము ఆ దేవునికి అంటే బైబిల్కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మనకు కూడా దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తాడు. వినేకి లేకపోయినా బైబిల్ మాత్రం మన చేతిలో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో అని. ఆ బైబిల్ మనం నిర్లక్ష్యం చేసినామంటే దేవుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నాకు చదువు రాదు కదా, నాకెందుకు అని అక్కడ పక్కన పెట్టి రావడం అలా చేయకండి. ఎందుకంటే బైబిల్ మందిరానికి వచ్చేప్పుడు నువ్వు బైబిల్ పట్టుకొని వస్తుంటే అన్య ప్రజలు తెలుసుకుంటారు వీళ్ళు దేవుని బిడ్డలు అని. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డ అని తెలియాలా తెలియకూడదా? తెలియాలా? దేవుని బిడ్డ నువ్వని ఈ సమాజము తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలంటే ఏం చేయాలా? నీ చేతిలో ఏముండాలా? నువ్వు మార్కెట్కో లేదో ఏదో షాపింగ్కో లేదో పెళ్లికో వెళ్ళినట్టుగా నువ్వు మందిరానికి వచ్చేప్పుడు అలాగే వస్తే ఇంకే దేవుని కుమారుడని దేవుని కుమార్తె అని ఎవరికి తెలుస్తుంది? దేవుడు యేసుప్రభు అంటాడు, నన్ను ఎవరు ఒప్పుకుంటారో నేను పరలోకంలో వాళ్ళు ఒప్పుకుంటాను. హల్లెలూయా. నిన్ను దేవుడు ఒప్పుకోవాలన్నా ఇక్కడ కాదు, పరలోకంలో. దేవుడు నిన్ను ఒప్పుకోవాలంటే నువ్వేం చేయాలా? ఈ భూమి మీద నేను దేవుని బిడ్డని ఒప్పుకోవాలి. ఎట్లా ఒప్పుకుంటారు దేవుని బిడ్డని? నీ చేతిలో ఏముండాలా? పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఆ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంటే అప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీవు ఒప్పుకున్నట్టు, నేను యేసయ్య బిడ్డని అని నువ్వు ఒప్పుకున్నట్టు. నోటితో కాకుండా క్రియలో కూడా నువ్వు ఒప్పుకున్నట్టు. నీ చేతిలో బైబిల్ లేదంటే నువ్వు ఒప్పుకున్నట్టు కాదు, దేవుని బిడ్డ అని ఒప్పుకున్నట్టు కాదనమాట. కొంతమంది దాచిపెట్టుకొని వస్తారు బైబిల్, తప్పది. హల్లెలూయా. దాచిపెట్టుకొని వస్తే ఎవరికి తెలియకూడదు, అంటే మేము క్రైస్తవులు కాదు అన్నట్టు దాచిపెట్టుకొని వస్తారు. అలా వచ్చినప్పుడు నువ్వు దేవుని ఒప్పుకుంటున్నావా? ఏమాత్రము ఒప్పుకుంటలేదు. అందుకనే ఈ విషయంలో మనం జాగ్రత్త పడుతును గాక. హల్లెలూయా. ఏ విషయంలో చెప్పండి? దేవుని మందిరానికి వచ్చే సమయంలో, ప్రేయర్కి వెళుతున్న సమయంలో మన చేతిలో బైబిల్ ఉండును గాక. హల్లెలూయా. అప్పుడు మనము దేవుని బిడ్డలని గుర్తించబడతాము. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. మనం చూద్దాము దేవుని బిడ్డరా 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 29 నుండి 34 వరకు మనం చదువుతాము. ఆయన పాఠం ఆయన స్వస్థపరిచి మూగవారు మాట్లాడతాయి, అందరికీ బాధపడతాయి, ఇంటివారిని చచ్చిపోయాను, ఇంటివారిని చూసిపోయాను, జన సమూహం చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచి అంతగా నుంచి ఈ జనం వారికి తినదేవి లేదు కాక వారి మీద ఉత్తరపడుతున్నారు. వారి మార్గంలో వారిని ఉపవాసంతో అభివేకాలు నాకు మనసు లేదని వారు చెప్పగా ఆయన శిష్యులు అంత సమూహం తృప్తిపరచడం కావలసిన బిడ్డలు అలాగే ప్రవేశంలో మనకు ఎక్కడి వచ్చినారు. ఆయనతో అని దేశం ఏదో ఎన్ని వారు చూడగా వారు 7 బిడ్డలను కొన్ని చిన్న చేతులతో ఉందని చెప్పి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడానికి జన సమూహంలో వాటి
ఆ 7 రొట్టెలను చేతులు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విడిచి తన శిష్యులకు ఇచ్చి శిష్యులు తమ సమూహంలోకి రప్పించి వారందరికీ పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏ పాత్రలు ఉన్నాయో స్త్రీలు పిల్లలు తర్వాత ఆయన సమూహాలను వదిలేసి దేవుడికి చాలు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నాము ఈ వాక్య భాగంలో జనులు యేసుక్రీస్తు ప్రభు అరణ్యములో ఉన్నంటే ఆ యేసు ప్రభుని అరణ్యములో ఆయన వెళుతుంటే ఆయనను వెంబడించారంట. ఈ మాటను మీరు బాగా క్యాచ్ చేయాలి. జనులు, జన సమూహము ఆయనను వెంబడించాను. ఎక్కడికి వెంబడించాను? ఆయన అరణ్యములోకి వెళుతుంటే అరణ్యములో యేసు ప్రభు వెళుతుంటే ఆ అరణ్యములోనికి ప్రజలు, జన సమూహము ఆయనను వెంబడించిందంట. ఈ మాటను మీరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. వాళ్ళలో చాలా మంది రోగులు ఉన్నారు. హల్లెలూయా. అమ్మా అర్థమవుతుందా? ఎవరున్నారంట? రోగులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, మూగ వాళ్ళు, చెవిటి వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డోళ్ళు. హల్లెలూయా. చాలా మంది అంగహీనులు ఉన్నారు. వెంబడించిన వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారంట? ఎవరు వెంట వెళుతున్నారు? యేసు ప్రభు వెంట వెళుతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అరణ్యంలోనికి వెళుతూ ఉన్నాడు. ఆయన వెనక వీళ్ళందరూ కూడా జన సమూహాలు ఆయన వెనక వెళుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఈ ప్రజలు 3 దినములు యేసు ప్రభుతోనే, అరణ్యములో యేసు ప్రభుతోనే వీళ్ళు ఉన్నారట కూర్చొని. రాత్రి పగళ్ళు 3 రోజులు యేసు ప్రభుతో కూడా వీళ్ళు ఉన్నారంట. అంటే దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, ఈ రోజులలో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారా? అమ్మా, ప్రజలు ప్రభుని వెంబడిస్తున్నారా? వెంబడిస్తున్నారా? నిజంగా యథార్థంగా ఒప్పుకుందాం. వెంబడిస్తున్నారా? లేదు. కానీ ఈ ప్రజలు చూడండి, జన సమూహములు ప్రభుని వెంబడించినారంట. ఆ వెంబడిస్తున్న వారిలో చాలా మంది రోగులు, చాలా మంది గుడ్డోళ్ళు, చాలా మంది కుంటోళ్ళు, చాలా మంది దయ్యాలు, దురాత్మలు వచ్చిన వాళ్ళు వెంబడించే వారిలో ఉన్నారు. వాళ్ళు వెంబడిస్తుండగా యేసయ్య వాళ్ళ పైన కనికరపడ్డాడంట. హల్లెలూయా. దేవుని కనికరం మన మీద ఎప్పుడు వస్తుంది చెప్పండి? దేవుడు కనికర పడాలా వద్దా? మనల్ని కనికర పడాలా? కానీ ఆయన కనికర పడినప్పుడే మన కొరతలు తీర్చబడతాయి. హల్లెలూయా. మనకున్న ప్రతి అవసరాలు తీర్చబడతాయి. ఆయన మన పైన కనికర పడితేనే మనము తృప్తి చెందుతాము. తృప్తి ఎప్పుడు మనకి కలుగుతుంది చెప్పండి? తృప్తిగా ఎప్పుడు మనం ఉంటాము అంటే ఆయన కనికరం మన మీద రావాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆయన కనికరం మన మీద వస్తుంది? ఆయనను వెంబడించిన. హల్లెలూయా. చూడండి, ఈ జన సమూహాలు ఆయనను వెంబడించినాయంట. చిన్న పిల్లల్ని ఎత్తుకొని, చంటి పిల్లల్ని ఎత్తుకొని యేసు ప్రభు వెంటా వెళ్ళిపోయినారు. యేసు ప్రభు దగ్గరే కూర్చున్నారు. 3 రోజులు యేసు ప్రభు దగ్గరే కూర్చున్నారు. ఇప్పుడు మనం ఒక కూతురుకు 1 గంట కూర్చుంటాము మందిరంలో. మందిరంలో కుదురుగా 1 గంట కూర్చుంటామా? 2 గంటలు అనుకోండి. 2 గంటలు కూర్చుంటామా కుదురుగా? అప్పటికి ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. తలంపులు, ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అసలు కుదురుగా మన మనసు కానీ మనం కానీ కుదురుగా ఉండలేదు. యేసు ప్రభు అన్నీ గమనిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తను వెంబడించిన జనుల్ని ఆయన గమనిస్తున్నాడు.
మనల్ని కూడా అప్పుడు వాళ్ళని గమనించినాడంటే ఇప్పుడు మనల్ని గమనిస్తాడా లేదా? ఆయన అంటాడు, వీళ్ళు 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ శిష్యులు వచ్చి చెప్తారు, అయ్యా వీళ్ళు ఇక్కడే ఉన్నారు 3 రోజుల నుంచి, వీళ్ళు వెళ్ళి ఎక్కడా పోయి ఇంకా తెచ్చుకోలేదు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు, వీళ్ళకి ఎలాగంటే వాళ్ళకి ఆహారం పెట్టండి మీరే అంటారు. హల్లెలూయా. వాళ్ళ పైన ఆయన కనికరం ఉన్నాడు అని చెప్పి ఉంటుంది. అంటే వాళ్ళ మీద ఎందుకు యేసయ్యకు అంత కనికరం వచ్చింది? ఇప్పుడు మన పైన దేవుడు కనికరం ఉందా? ఒకసారి తెలుసుకున్నాం. కనికరం ఎప్పుడు వస్తుంది? మనము ఆయన కనికరాన్ని పొందే వారిగా మనం ఉండాలి, కానీ ఈ లోకం వెంట లోకస్తులాగా జీవించే వాళ్ళుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని పిల్లలు, దేవుని యొక్క అద్భుతం, దేవుని యొక్క ఆశ్చర్య కార్యము ఆయన చేయటానికి ఆయన హస్తం కూర్చుగా లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. మన ప్రార్థన మొర వినడానికి ఆయన చెవులు మందగిన లేదు అని చెప్తుంది. మరి ఎందుకు మన జీవితంలో సమస్య? ఎందుకు మన జీవితంలో ఆయన కనికరం ఎందుకు రావట్లేదు? ఎందుకు అంటే దేవుడు బిడ్డలారా, వారు వెంబడించారు ప్రభువుని. ఏం చేశారు? వెంబడిస్తున్నారు. మనం కనీసం ఆదివారం కరెక్ట్ గా దేవుని సన్నిధికి టైంకి రాలేకపోతున్నాం. ఏదో వస్తుంది కనికరం? అదేమంటే అసలు దేవుడు అంటే ఆసక్తి లేకుండా అయిపోయింది. దినాలలో మొబైల్ చూసేకి ఎంతసేపు సమయం, సీరియల్ చూసేకి ఎంత ఇంట్రెస్ట్ సమయం, ఆ సమయం కానీ ఒక ఎవరో పనికి మాట్లాడు వాని ద్వారా మనకి ఎంత తలనొప్పి ఉంటుంది. వాని దగ్గర సమయం గంటలు గంటలు గడిపేకి మాట్లాడేకి సమయం ఉంటది, కానీ దేవుని దగ్గర గడిపేకి సమయం ఉందా? చెప్పండి. ఎట్లా వచ్చింది మళ్ళీ కనికరం వాళ్ళ మీద? యేసయ్యకి వాళ్ళ మీద కనికరం ఎలా వచ్చింది చెప్పండి? వాళ్ళు ఎక్కడా పోలేదంట. వాళ్ళు సాయంత్రం అవుతుందయా వీళ్ళు వదిలేసి ఎక్కడైనా పోయి ఆహారం తెచ్చుకుంటారు, 3 రోజుల నుంచి ఉన్నారంటే వాళ్ళు దారిలో పోతే మూర్చపోతారు, వాళ్ళు నేను పంపిన అలాగే అన్నారు. ఎంత కనికరం గల దేవుడు అండి! మరి అంత కనికరం గల దేవుడు మనం ఎంత కనికరం పొందలేకపోతున్నాం చెప్పండి? ఆయన అంటున్నాడు కనికరం. వాళ్ళు దారిలో పోతే పోతా దారిలో పోతే ఆడను మూర్చపోతారేమో. హల్లెలూయా. మనము రోగాలతో ఉన్నాం, మనము సమస్యలతో ఉన్నాం, బాధలతో ఉన్నాం, కానీ ఏ ప్రయోజనము లేదు. దేవుడు ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు పక్షపాతి కాదు. అమ్మ పక్షపాత? వాళ్ళకి చేస్తే అద్భుతాలు మనం చేస్తాడా లేదా? అంటే మన దేవుడు వాళ్ళకి మాత్రమే అద్భుతాలు మనకు కాదా? మనకు కూడా ఆయన ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. కానీ వాళ్ళు ఆయనను వెంబడించింది. ప్రజలు ఏం చేసినారని చెప్పండి? ఆయన మిమ్మల్ని వాడుకుంటాడండి. నిజంగా ఆయన మహిమను తెలుసుకోలేకపోతున్నారు, కానీ ఆయన వాడుకుంటాడు. ఆయన సన్నిధానంలో మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటే చూడండి, ఆ ప్రజలు ఎంత ఆసక్తితో దేవుని పాదముల దగ్గర కనిపెట్టుకొని ఉన్నారంటే వాళ్ళని దేవుడు స్వస్థపరిచినాడని ఉందా? చూడు, చదువు ఇంకొకసారి కిందకి చదువు. వాళ్ళు అనేకులని చదువమ్మా. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొక్క పడవేసి హల్లెలూయా ఆయన వారిని ఏర్పరిచినాడంట, స్వస్థత పరిచేను. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు, స్వస్థత లేదు. ఈ మాట అంటున్నానని బాధపడకండి, ఎందుకంటే మనం సరి చేసుకుంటే గన ఆ స్వస్థతను మనం పొందుకుంటాం. వారు చూడండి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పోలేదు, కానీ వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళారు. అంటే యేసు ప్రభు వాళ్ళు స్వస్థపరిచి పంపాడు. అందరినీ కూడా ఆయన ఏం చేసినాడు? స్వస్థపరిచాడు. చూడండి, ఆయన దగ్గరే కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి, ఆయనను వెంబడించినారు కాబట్టి ఆయన వాళ్ళని స్వస్థపరిచినారు. స్వస్థతలు ఎవరి కోసము? అద్భుతాలు ఎవరి కోసము? అమ్మా చెప్పండి, అద్భుతాలు ఎవరి కోసము? మన కోసమా కాదా? ఎవరి కోసం చెప్పండి?
అద్భుతాలు. ఒకసారి అన్య స్త్రీ వచ్చి, ఆమె రాదు, ఆమె వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టుకొని అంశాన్ని పడుతుంది, బాధపడుతుంది అంటే పిల్లలు రొట్టె తీసి కుక్కలకి వేయకూడదు కదా అని చెప్పి అంటే మనల్ని ఎవరంట, మనల్ని పిల్లలు అంటున్నాడు. ఎవరు? యేసు ప్రభే అంటున్నాడు. మనం ఎవరు చెప్పండి అమ్మా? పిల్లలా కాదా? పిల్లలు. మనము పిల్లలు. అయితే పిల్లలు రొట్టెలు తీసుకెళ్లి కుక్క పిల్లలకి వేయకూడదంటే అని చెప్తున్నాడు. అంటే మనం పిల్లలు. అయితే ఇప్పుడు అద్భుతాలు స్వస్థతలు ఎవరికి? ఆమె దేనికోసం అడిగింది? నిజంగా ఆహారం కొరకు అడిగిందా? రొట్టెను అడిగిందా? ఆమె ఏమడిగింది? ఆమె మా చెప్పాలా ఏమడిగింది? తన కుమార్తెకి స్వస్థత, దయ్యం పట్టి బాధపడుతుందయ్యా నా కుమార్తె, స్వస్థత కొరకు అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? పిల్లల రొట్టె అంటున్నాను. అంటే ఇప్పుడు స్వస్థతలు ఎవరికి? అద్భుతాలు ఎవరికి? ఆశ్చర్యకార్యాలు ఎవరికి? హల్లెలూయా. ఫస్ట్ మనకి. అయితే మనకి ఇంకా లేదు, స్వస్థత లేదు, అద్భుతం లేదు, మన జీవితంలో చూడలేకపోతున్నాం. ఏంటి కారణం? దేవుడా మనమా? సమస్య చెప్పండి. సమస్య ఎవరు? మనమే. కాబట్టి దేవుడు బిడ్డగా ఈ యొక్క సమస్యను మనమే సమస్య అని చెప్పి దేవుడు మనతో చెప్పినప్పుడు మనము ఆ దేంట్లో నేను తప్పిపోతున్నాను, దేంట్లో నేను దేవుడికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాను, దేంట్లో దేవుడికి నేను ముఖ్యత ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి మనం కనిపెట్టి తెలుసుకొని వినండి దయచేసి మా తర్వాత మాట్లాడుకోలేదు. అయితే మనం కనిపెట్టుకొని ఉన్నట్లయితే గన దేవుని దగ్గర నుండి మనం స్వస్థత పొందుకుంటాం. అర్థమవుతుందమ్మా? దేవుని దగ్గర నుంచి మనం ఏం పొందుకుంటాం? స్వస్థతనాన్ని పొందుకుంటాం. లేదంటే మనకు స్వస్థత ఉంటుందా? ఎట్లా వస్తామో అలాగనే పోవాలి. అందుకని ప్రాధాన్యత, ముఖ్యత ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవాది దేవునికి ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళని స్వస్థపరిచినట్లుగా, వాళ్ళ జీవితంలో అద్భుతం చేసినట్లుగా మన జీవితంలో కూడా ఆయన అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు దగ్గర స్వస్థత లేదు, నీది లేదు అనడానికి లేదు. ప్రభు దగ్గర నీకు కావలసిన దానికన్నా ఇంకెక్కువ ఉన్నాయి ఆయన దగ్గర. అవునా కదమ్మా? మనకు కావలసిన దానికన్నా ఇంకెక్కువ ఉన్నాయా లేవా? ఆయనే సృష్టికర్త. ఆయన ఎవరు చెప్పండి? సృష్టికర్త. అయితే మనం ఏం చేయాలంటే మనము మన పూర్ణ హృదయముతో ప్రభువుని అసలు ఆయనకే ముఖ్యత ఇవ్వాలి. ఎవరికి ముఖ్యత ఇవ్వాలి చెప్పండి? నీ జీవితంలో ఎవరికి ముఖ్యత ఇస్తావు? క్రియలో నోటితో ఒప్పుకునేది కాదు, క్రియలో చూపించాలి. ఎవరికి నువ్వు ముఖ్యత ఇస్తావు చెప్పండి అమ్మా? ఎవరికి ముఖ్యత ఇస్తావు? దేవునికి నువ్వు ముఖ్యత ఇస్తే ఏమంటారా? నీ జీవితంలో ఒక కొరత ఉండదు. నీ జీవితంలో సమృద్ధిగా దేవుని ఏది తృప్తిపరిచి పంపిస్తాడు. ఆయన మందిరానికి వచ్చిన తృప్తి లేదు. ఈ దినాల్లో తృప్తి ఉందా? తృప్తి లేదు. కారణం ఏంటి చెప్పండి? కాబట్టి దేవుని బిడ్డలారా మనము ఆయనను వెంబడించుదుము గాక. ఆ ప్రజలు వెంబడించినట్లుగా మనము ఆయనను ఏం చేద్దాము చెప్పండి? వెంబడించుదము గాక. దేవుని బిడ్డలారా నీవు నీ యొక్క చుట్టుపక్కల అంటే నీవు ఉన్న చుట్టుపక్కల వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు నేను గమనిస్తూ ఉంటారు. నీవు దేవుని బిడ్డవై ఉండి నీ జీవితము ఆశీర్వదకరంగా లేకపోతే దేవునికి మహిమ కలగదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుతుందా? కలగదు. నువ్వు దేవుని బిడ్డ అయినప్పుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో నువ్వు పొందుకున్నప్పుడు అప్పుడు జనాలు ఏం చేస్తారు చెప్పండి? నేను గమనిస్తున్నప్పుడు నీ జీవితంలో జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యములు వారు చూసి వాళ్ళు ముందు గమనిస్తారు. దేవుడు వాక్యం చెప్పారు ఏమో తెలుసా? ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది దేవుడు నీతో కూడా ఉన్నాడనే సంగతి మాకు తెలిసినది, మేము కూడా మీ వెంట చెప్పండి, మేము కూడా మీ వెంట వస్తాము అని చెప్పారంట. ఒక్కొక్కరు వెంట ఒక్కరు చెంగు పట్టుకొని 10 మంది వస్తారంట దేవుని మందిరానికి. మన వెంట ఎవరు వస్తున్నారా అంటే మన క్రియలు, మన మాట తీరు,
మనం కూర్చుంటా, మనం లేచుంటా, మనం ఎక్కడ పోతున్నాము, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మరి అవన్నీ కూడా దేవుణ్ణి ప్రేమించినట్లుగా లేవు, దేవుడు వాక్యానుసారంగా లేవు. మన ఆట మనదే, మన పాటలు మనవే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామంటే ఎవరు వస్తారు చెప్పండి? మీరేం దేవుని పిల్లలు అంటున్నాం. దేవుణ్ణి దూషించే వారిగా మనమే ఉంటున్నాము. హల్లెలూయా. ఎవరు దేవుని దూషించే వారిగా ఉన్నారు చెప్పండి? దూషించేది ఎవరి ద్వారా? ఎవరిని బట్టి దేవుడు దూషించబడుతున్నాడు? దూషించబడాలన్నా కనపరచబడాలా? అమ్మా చెప్పండి, యథార్థంగా ఈ రోజు ఒప్పుకోవాలి. దేవుడు నీ ద్వారా కనపరచబడాలన్నా దూషించబడాలన్నా? దేవుడు నీ ద్వారా కనపరచబడాలి అంటే ఏం చేయాలి? మనలో ఏమున్నా చంపుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? చంపాలి. కోపమా చంపాలి, ఉద్రేకమా చంపాలి, ఆవేశమా చంపాలి, లోకాశలా చెప్పండి. లోకాశలు ఏం చేయాలా? చంపాలి. దేవుడు కనపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి అంటే మనల్ని మనం చంపుకోవాలి. హల్లెలూయా. ఎలాగా చంపుకోవాలంటే ఏమో ఉద్దేశించుకోవడం లేదో, అది ఆ తప్పుడు కాదు. మనలో ఉన్న క్రియలు కార్యాలన్నీ ఏం చేయాలి? చంపుకోవాలి దేవుడి బిడ్డగా. అప్పుడే దేవుడు హెచ్చించగలుగుతాడు, అప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. మన పేరుకి మాత్రం దేవుడి బిడ్డలు అని చెప్పి మన లోకానుసారంగా లోకస్తులు వెళ్ళినట్లుగా, అన్య ప్రజలు జీవించినట్లుగా మనము జీవిస్తే దేవునికి మహిమ కలగదు. దేవునికి మహిమ కలగపోతే మన జీవితంలో ఏ కార్యములు జరగదు. అర్థమవుతుందా? దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏ క్షణంలో కూడా ఆయన రెడీగా ఉన్నాడు అద్భుతాలు చేయడానికి. కానీ పొందుకోవడానికి మనం రెడీగా ఉన్నాము. హల్లెలూయా. చూడండి, మరి మనం చూస్తాము తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవండి అమ్మా దయచేసి. మా తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అంత దినములలో, అమ్మా ఈ మాట బాగా వినాలి. అంత్య దినములలో, అమ్మా ఇప్పుడు ఏ దినములు? అశోక్ ఈ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ దినములు ఏ దినములు? అంత్య దినములు. ఏం అంత్య దినములు? ఈ భూమి ఈ ఆకాశము అంతమైపోతుంది. యేసయ్య రాకడ దినములు, యేసయ్య రాకడ దినములు, ఈ భూమి ఆకాశము గతించిపోయే అంత్య దినములు, చివరి దినాలలో ఉన్నాం మనం. ఏ దినాల్లో ఉన్నాం చెప్పండి? చివరి దినాలలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు వస్తాడో రేపు వస్తాడో మనకు తెలియదు, కానీ వస్తాడు. అంత దినముల్లో ఉన్నాము. ఇప్పుడు అంత దినములలో అపాయకరమైన దినాలు. అపాయకరం అంటే ఏంటిది చెప్పండి? అపాయకరమైన దినములు అంటే ఏ దినములు? అపాయకరమైన దినములు అంటే మన జీవితాలు, ఆత్మీయ జీవితంలో చల్లబడినటువంటి జీవితాలు. ఏ జీవితాలు చెప్పండి? చల్లబడినటువంటి జీవితము. ఇక లోకస్తుల్లో, లోకంలో కలిసిపోతున్నటువంటి దినాలు,
లోకం పైన ఎక్కువగా మనకి ధ్యాస ధ్యానము అంతా లోకమే. అలాంటి దినాలలో మనం ఉన్నాం. చూడండి, దినాలలో దేవుని పైన ఉన్నంత, అంటే లోకస్తులు లోకం పైన ఉన్నటువంటి ఆశలు కోరికలు దేవుని పైన ఎవరికైనా ఉన్నాయా? ఎవరికైనా? హల్లెలూయా. దేవుని పైన ఎవరికి అంత ఆసక్తి లేదు. కానీ లోకం పైన ఎంత ఆసక్తులు ఉన్నాయి చెప్పండి. చాలా ఆసక్తి మనము చూపిస్తాము. ఒక షాపింగ్ వెళ్ళే విషయంలో కానీ, మన పని వెళ్ళే విషయంలో కానీ, లేదా ఈ లోకంలో ఎంజాయ్మెంట్ చేసే విషయంలో కానీ ఎంత ఆసక్తి చూపిస్తామో. దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నామా? ఇవే అన్నమాట అపాయకరమైనవంటే ఏం చెప్పండి. ఇట్లా ఉన్నాం కదా, ఇప్పుడు యేసయ్య వస్తే నీకు నష్టమా లాభమా? నువ్వు ఎత్తబడకుండా విడవబడితే నీ గౌరవ పరిస్థితి ఎలా ఉంటుంది? నీకు యేసయ్య వచ్చి ఆయన విడవబడ్డావనుకో, అప్పుడు నీ పరిస్థితి ఘనమా ఘోరమా చెప్పు? ఘనమా ఘోరమా? ఎత్తబడితే నీకు ఘనము, విడవబడితే ఘోరము. ఈ ఘోరమైన ఈ అపాయకరమైన ఈ యొక్క విడవబడమే అపాయకరమైన దినం. అర్థమైందమ్మా? విడవబడితే ఉంటుంది చూడు, అబ్బో చాలా భయంకరంగా ఉంటది. అందుకనే ఎవరైనా విడవబడాలని అనుకుంటున్నారా? అమ్మా, విడవబడాలనుకుంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. విడవబడతారా? ఎత్తబడాలా? విడవబడాలా? ఎత్తబడాలంటే ఏం చేయాలా? ఈ లోకం కాదు, లోకాన్ని కాదు వెంబడించాల్సింది, లోకానుసారంగా కాదు జీవించాల్సింది. ఎలాగ జీవించాలంట? దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే చదువమ్మా, కింద చదువు. చదువు. ఎలా ఉన్నారంటే చెప్పండి, ఈ దినాలలో ఇలా ఉన్నాయి చూడండి. పరీక్షించుకోండి దయచేసి. ఈ 5 వచనాలు కూడా చదువుతుండగా దయచేసి వీటిని పరీక్షించుకోండి. ఇవి ఏవైనా మనలో ఉంటే తీసేసుకోండి. అపాయకరం అన్నమాట. ఇవి మనలో ఉంటే అపాయకరమైనవి. ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు నేను కూడా చదువుతాను, మీ బైబిల్లో మీరు కూడా చూసుకోండి. ఒక్కొక్కటి చదువురా. అమ్మా, మనుషులు స్వార్థ ప్రియులు ఉన్నారా లేదా? స్వార్థ ప్రియులు ఉన్నారా? స్వార్థ ప్రియులు అంటే నేనే బాగుండాలి, ఎవరు ఎలాగన్నా పోని. ఎలా ఉండాలంట? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలంటే ఎవరు ఎట్లా పోని. స్వార్థం ఉన్నదా లేదా? ఉంటే తీసేసుకోండి. 1. 2 చదువమ్మా. అమ్మా, ధనాపేక్షలు ఏమున్నది? ధనాపేక్ష. ఎంత డబ్బున్నా సరిపోదు చెప్పండి. ఎంత డబ్బున్నా సరిపోతుందా? సరిపోదు. చూడు, ఈ యొక్క అంటే డబ్బు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మనకి ఇంకెక్కువ ఆశలు, ఉన్న దాంట్లో తృప్తి పొందం. అంటే డబ్బు ఆశ ఎక్కువ. ఎట్లా ఆశ వస్తుంది? మనము అది ఇది కొనేసుకుంటాము ఆశతోని. బంగారము, చీరలు, నీళ్ళు, పొలము అన్ని కొనేస్తాం, అప్పులు చేసి కొనేస్తాం. కొనేసినప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు దాన్ని తీర్చడానికి డబ్బు ఆశ. ఇప్పుడు దాన్ని మనం తీర్చాలి కదా, అప్పులు తీర్చాలి. అప్పులు తీర్చడానికి ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, మన అవసరాలు తీర్చబడాలి, మన అక్కలు తీర్చబడాలా అని చెప్పి మనం ఏం చేస్తున్నాము? ధనాపేక్షలు గలవారే ధనాపేక్షతో పరుగులు తీస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ ధనాపేక్షలో మనం ఉన్నట్లయితే ఏమైతాము? ధనం సంపాదించడానికే వెళ్ళిపోతాం. అప్పుడు దేవుని విషయంలో మనం తగ్గిపోతాం. హల్లెలూయా. ఉన్నారా లేదా చెప్పండి.
ఇప్పుడు చూడండి దేవుడు ద్వారా నేను తెలుసుకుంటున్న ఈ సత్యము మీకు నేను చెప్తున్నా. ఈ మధ్య కాలంలో మేము తెలుసుకుంటున్నటువంటి సత్యాలు, మాకు దేవుడు తెలియపరుస్తున్నటువంటి సత్యాలు మేము ఇప్పుడు తెలుసుకుంటుంటే మాకు అనిపిస్తుంది, తినేకింత అన్నము, కట్టుకోవడానికి ఏదో వస్త్రం, ఇదే. కొంతమంది ఎట్లుంటారు, దేవుడు నాకు నేర్పిస్తున్న విషయాలు ఆ మ్యాచింగే ఉండాల. ఏది ఉండాలి చెప్పండి? చెవులు పోగులు మ్యాచింగ్ ఉండాలా, గాజులు మ్యాచింగ్ ఉండాలా, లంగా మ్యాచింగ్ ఉండాలా, చీర మ్యాచింగ్ ఉండాలా, జాకెట్ మ్యాచింగ్ ఉండాలి. ఇప్పుడు నేను వేసుకున్న చీర జాకెట్ ఏమైనా మ్యాచ్ ఉందా చూడండి? ఉందా? లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. లేదండి, నాకు అసలు ఆపే లేదు. చూడండి, స్టేజ్ మీద లైవ్ లో దేవుడు బిడ్డలారా, దేవుడు ఉంటే చాలు. ఏముంటే చాలు? ఈ మ్యాచింగ్ పెట్టుకొని ఏం చేసుకుంటామని అవసరమా? ప్రతి వారము కొత్త చీరే ఉండాలా? ఇవేంటివి? మోకాశ. ఇవి కొనడానికి మన డబ్బంతా దానికి తగలేదు కదండి. దేవుడు బిడ్డలారా, వీటిని మనం ఏం చేయాలి చెప్పండి? ఇవి కాదు మన ఆశ. ఇప్పుడు ఏదో వస్తే ఇది నీలో ఉంటే నువ్వు ఎత్తపడతావా? ఎత్తపడాలా వద్దా చెప్పు అమ్మా? ఎత్తపడతావా? ఉంటావా? అవసరం అది. దేవుడు బిడ్డారా, దేవుడు మనతో మాట్లాడచ్చు. నాతో మాట్లాడినప్పుడు నేను సరి చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడినప్పుడు, అవును ప్రభా, నా తప్పు నాయనా, దేవుడికి సరెండర్ అయిపోయినా, హ్యాపీగా ఉంటున్నా, సంతోషంగా ఉంటున్నా. ఈ రాత్రి ప్రభు వస్తే నేను ఎత్తపడతాను నమ్మకం నాకు. హల్లెలూయా. ఆ నమ్మకం నాకుంది. నాకు తెలుసు నేను ఎత్తపడతాను. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటే వాళ్ళంత ధన్యులు ఇవ్వలేదు. అపార్థం చేసుకుంటే వాళ్ళంత దౌర్భాగ్యం ఇవ్వలేదు. ఎందుకంటే అపార్థం అనేది మనసుకి ఏమవుతుంది తెలుసా? దేవునిలో నుండి తొలగిపోయే విషయాలు. అపార్థం చేసుకోకుండా దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటే నీవు, నీ కుటుంబం ఎంత చక్కగా, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో తెలుసా? చూడండి, అదే అపాయకర దినాలంటే ఇవే అన్నమాట. మనం ఏ అపాయకర దినాలలో ఉన్నాము? ఇవన్నీ ఉంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం ఇవి ఏదన్నా ఉంటే వాటిని అన్నిటిని కూడా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ముళ్ళు ఉన్నింది అనుకోండి, లోపల కాళ్ళలో ముళ్ళు పుచ్చుకొని ఉన్నింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? తీసేసుకోవాలా? అలాగే వెళ్తారా? తీస్తే నొప్పి కదా. కింది పెట్టి గుచ్చి తీస్తే, ఇప్పుడు పిన్ని పెట్టి గుచ్చి తీసినాం అనుకో, ముళ్ళు గుచ్చితే అది నొప్పి అవుతుందా లేదా? పిన్ని గుచ్చి తీస్తే నొప్పి అవుతుంది. వద్దు అలాగే వదిలేస్తే మన కాలుకే ఏమవుతుంది? చెట్టుకి అయిపోయి కాలే తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నొప్పి అయినా ఏం చేస్తాము? భరించుకొని ఆ ముళ్ళని తీసేసుకుంటే మన కాలు మనము సేఫ్ అవుతాం. లేదంటే ఏమవుతాం చెప్పండి? కాలు ఏదైనా పోయేస్తుంది. అందుకనే చెప్తున్నాడు అనమాట, మన ఆత్మ నరకానికి పోకుండా మనము పరలోకంలో చేరి దేవునితో సదాకాలం జీవించాలంటే ఈ యొక్క వీటిని నొప్పైనా కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు అది నొప్పైనా మనం దాన్ని సరి చేసుకుంటే మనం ఏమవుతామో? పరలోకంలో చేరుతాం. నొప్పి అని చెప్పి దాన్ని అపార్థం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతామో? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడికి మనం అర్థం చేసుకొని ఇంకా చదువు ధనాపేక్ష అమ్మా, ధనాపేక్షలు. ఇంకా ఏంటి? ధనాపేక్ష ఉంటే తీసేసుకోవాలా. ఇంకా బింకములు ఆడేవారుగా, బింకములు ఆడేవాళ్ళు. ఇంకెవరు చెప్పండి? అహంకారం కళ్ళలో ఉంటుంది చూడండి. అహంకారము మీకు దాని గురించి వివరించి చెప్పడానికి నాకు అంత దేవుడు జ్ఞానం లేదు. దేవుడి నామానికి స్తోత్రం. మీద అర్థం చేసుకోండి. అహంకారం కళ్ళల్లో ఉందిరా నీకు కొవ్వు. అహంకారము పొత్తుగాలుగా పోతావు చూడరా అంటారు. అంటారా అనరా? అది ఎందుకంటారు ఆ మాట? వాళ్ళ క్రియలను బట్టి అంటారా, లేదంటే ఊరికేనే అంటారు ఎవరైనా? అమ్మా,
వాళ్ళు నడవడికలు చూసి అంటారు అన్నమాట, నడవడిక లేకుండానే అంటారా? పోతుంటారు చూడండి బైకుల్లో బర్రమని పోతుంటారు, అట్లా పోతేనే ప్రయాణం అయినట్ట లేకుండా కాదా? చెప్పండి. అహంకారము మనుషులకి ఏం కాదు, మంచిది కాదు. అది మనలో ఉంటే పరీక్షించుకుందాం. అహంకారం ఏమైనా ఉందా భగవాన్ నన్ను? ఎందుకంటే దేవుడు అన్ని హృదయాల పైకి మాత్రం ఎలా కనబడతాం, కానీ లోపల మాత్రం అహంకారం. ఎదురుగా ఉన్నా మాట్లాడరు. ఎంత అహంకారం అంటే చెప్పొద్దు. ఎదురుగా ఉంటే కూడా ఎవడన్నా ఫంక్షన్లు పోయినా లేకుంటే ఎక్కడైనా కానీ, అరే అంత అహంకారం ఎందుకమ్మా మనుషులకి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. మీకు కూడా అనిపిస్తుందా? పోతారు వీళ్ళు పొద్దుగాలుగా అనిపిస్తుంది, అంతేనా? అహంకారం ఎందుకు? మాట్లాడితే ఏం పోతుంది? సొమ్మేమని పోతుందా? కిరీటం పడిపోతుందా? మాట్లాడరు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు ఎంత అహంకారం చూడాలి, పొద్దు చూడాలి. మనమే అనుకుంటామా లేదా? అది ఉంటే మనం తీసేస్తాం. అది ఎవరికి మంచిది? మనకు మంచిదా? మంచిది కదా, మనకు మంచిది. అహంకారం, పొగురు తీసేసుకోవాలి. మనం మొత్తం చీర అయిపోవాలి. ఇలా ఎవరి కోసము? దేవుని కోసం. చదువుతాను. దూషకులు ఎప్పుడు దూషిస్తూనే ఉంటాం. వారు సర్లేదు, వీడు సర్లేదు, ఈ అమ్మ సర్లేదు, ఆయమ్మ సర్లేదు. ఏం పని మనకు దూషించే పని దేవుడు అప్పగించినాడా మనకి? ఆ ఉద్యోగం ఇచ్చినాడా మనకి? ఏమన్నా దేవుడు వాళ్ళు సర్లే వీళ్ళు సర్లే అందరికీ సొట్టలు లొట్టలు పెట్టి మనం సరిగ్గా ఉన్నామని చెప్పి అందరినీ దూషించుకుంటా ఉండేది. అమ్మ దూషించే మనసు ఉంటే తీసేసుకుంటాం. హల్లెలూయా. చదువమ్మా. ఎన్ని ఉన్నాయి చూడండి. అలా తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులు చెప్పిన మాట, తల్లిదండ్రులకి అవిధేయులు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు కొంతమంది యవనస్తులు. ఏం యవనస్తులో ఏమో కానీ తల్లిదండ్రులు మంచి చెప్తున్నారా చెడ్డ చెప్తున్నారా వాళ్ళకి అర్థం కాదు. బయట స్నేహితుల మాటలు విన్నట్టుగా తల్లిదండ్రుల మాటలు విన్నట్టు యవనస్తులు, ఎవరి పిల్లలు తినాలని. అందుకనే మేము ఒక ప్రేయర్ షీట్ రాస్తున్నాం. ఆ ప్రార్థన షీట్లో మెయిన్ మేము యవనస్తుల గురించే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినాం. మీకు కూడా పంపిస్తాము. మీరు రాబోయే దినాల్లో ప్రేయర్ చేయండి యవనస్తుల కోసం. కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్నారు. లోకస్తుల్లో వాళ్ళతో స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళలో వాళ్ళు చెప్పిన మాట వింటారు కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. ఇప్పుడు బయట వాళ్ళు చెడు చెప్తారా, ఇంట్లో వాళ్ళు చెడు చెప్తారా? తల్లిదండ్రులు చెడు చెప్తారా? మా తల్లిదండ్రులు మంచి చెప్తారా? పోనీ ఇంట్లో తల్లిదండ్రులు మంచి చెప్తారా, బయట వాళ్ళు మంచి చెప్తారా? అది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? యవనస్తులు వాళ్ళకి సరిగ్గా చెప్పాలన్నమాట. వాళ్ళ ఎవరిలో చెప్తే అప్పుడు వాళ్ళ మాట వింటారు. మనం వాళ్ళ ఎవరిలో చెప్పం. అది రాంగ్ రూట్ కాబట్టి ఎందుకు చెప్పము. అందుకనే అట్లా అవిధేయులుగా ఉంటారు. తల్లిదండ్రులకు అవిధేయులు. చదువు చూడండి. కృతజ్ఞత లేని వాళ్ళంట. కృతజ్ఞత లేని వాళ్ళు. దేవుడు మన జీవితంలో ఎందుకు చేసినాడు? అలా చేసినాడు లేదు. మన పాపం అంతా ఆయన మీద మోసుకుని ఆయన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చినాడు. దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? చెప్పండి. కృతజ్ఞత అంటే ఎట్లా చెప్పండి? దేవా నాకు నువ్వు చేశావు నాయన, ఈ పని నాకు ఎక్కువ కాదు, నీవే నాకు నా కోసము ఆ పరలోకాన్ని మహిమను వదులుకొని భూమి మీదకి వచ్చాడే, ఇది నాకేం గొప్ప అనుకొని మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఆ పనిని అలా కాదని దేవుని సన్నిధికి రావడమే కృతజ్ఞత. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారిట. కృతజ్ఞత మనలో లేకపోతే కృతజ్ఞత కలిగి ఉండుము గాక. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞత ఎవరు ఏది చేసినా దేవునికి, ముఖ్యంగా మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల చెప్పండి. మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. మన శక్తి మన బలమా బతుకుతున్నామంటే అమ్మా చెప్పండి. మన శక్తి మన బలమా మన జ్ఞానం? ఈరోజు మందిరంలో కూర్చొని ఉన్నాం. మన టాలెంటా? చెప్పండి. ఎవరిది కృప? దేవుని కృపను బట్టి ఇంతవరకు సజీవంగా ఉన్నాం. దేవానికి స్తోత్రం. ప్రతి ఉదయం లేచి దేవుడిని స్తుతి చెల్లిస్తావా?
ఆరోగ్యంగా ఉంచావు ప్రభా, నీ స్తోత్రం. ఈ రోజు పని చేయడానికి నా కృపనిచ్చావు, నీ స్తోత్రం. వారమంతా కాచి కాపాడుతున్నావు, నీకు స్తోత్రం వేసయ్యా. ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు చెప్పండి, ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారు చెప్పండి. మనల్ని దేవుడు ఎట్లా పెట్టినాడు? ఆరోగ్యంగా పెట్టాడా లేదా? అందుకు మనం ఏం చేయాలో చెప్పండి? కృతజ్ఞత దేవునికి చెల్లించాలా వద్దా? నిజంగా నీ కృతజ్ఞత కలవాలంటే దేవునికి ఎంతో ఇష్టం. ప్రతి క్షణం ఆయన బిడ్డలిచ్చావు, నీకు స్తోత్రం. ఆయన ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం. ఆయన బలం ఇచ్చినావు, ఆయన కష్టపడి పని చేసుకుని బలం ఇచ్చావు, నీ స్తోత్రం ప్రభు. మంచి కుటుంబాన్ని ఇచ్చినావు, ఆయన నీ స్తోత్రము నాయన. ఇలా కృతజ్ఞత మన దేవునికి ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము మన దేవుని కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. కృతజ్ఞత గల్లవారంటే దేవునికి ఏమంట ఇష్టలు, కృతజ్ఞత లేని వాళ్ళంటే దేవునికి అసలు. ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకుంటాం. ఇది ఒక ముళ్ళు అనమాట. మన జీవితంలో మనం పాడు చేయడానికి ఇది ఒక ముళ్ళు. దేవుని ఆశీర్వాదాలు మనం పొందకుండా ఇది ఒక ఆటంకం. దాన్ని మనం తొలగించుకుంటాం. చదువు మనం చక్కగా చదువు. కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. అమ్మా అపవిత్రులు, తమ దేహాన్ని అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? అపవిత్రం చేసుకుంటారు. దేహమును చూడడానికి దృశ్యాలు చూసేది ఫోన్లో, చూడడానికి అసహ్యమై ఫోన్ చేతికి వచ్చినప్పుడు ప్రజలందరూ చెడిపోయినారు. ఫోన్ లేకున్నప్పుడు ఎంతో బాగుంటాయి, అవునా కదా? ఫోన్ ఎప్పుడు చేతికి వచ్చిందో ఏమైపోయినా చెప్పండి? అసహ్యమైన అన్నీ వస్తాయి. దాంట్లో మంచిగా వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయా చెప్పండి? అన్నీ ఏది కావాలని అది వస్తుంది ఫోన్లో, రహస్యంగా చూడడానికి. ఇప్పుడు సినిమా థియేటర్లో అయితే అందరికీ పట్టబోయేది. ఇప్పుడు ఫోన్ అయితే మీరు రహస్యంగా ఏమన్నా చూడు, ఎవరు చూస్తున్నాయి కదా? చూస్తున్నారా లేదా? అసహ్యకరమైనటువంటి వాటిని చూసి అపవిత్రపరుచుకుంటున్నారు. ఇంకా బైబిల్లో చెప్తుంది, ఈ అసహ్యకరమైనవన్నీ చూసి తాము నేను ఆ మాటలు మాట్లాడుతుంది కానీ చూసి. కాబట్టి దేవుడి బిడ్డలారా, పవిత్రతగా ఉండాల్సినది దేహము. మన దేహము దేవునికి ఏమై ఉన్నదని చెప్పండి? ఏమై ఉన్నది? దేహము దేవునికి ఆలయమై ఉన్నది. కానీ అది పరిశుద్ధంగా ఉండాల, పవిత్రంగా ఉండాల. అలాంటి దాన్ని అక్ర సంబంధం. ఏం చెప్పండి? అక్ర సంబంధం. భార్య ఉండగా ఇంకొకరితో, భర్త ఉండగా ఇంకొకరితో అసహ్యం. ఇది అపవిత్రమైందా లేదా? పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. దేహాన్ని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అపవిత్ర చేసుకుంటున్నాను, దేహాన్ని ఏం చేసుకుంటున్నారు? తుచ్చమైనదండి అది. అది ఏమైంది చెప్పండి? తుచ్చమైనది. కొంచెం క్షణం పాటు దాన్ని దేహాన్ని అపవిత్రం చేసుకొని నిత్య నరకంలోకి విడవబడితే ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని బిడ్డలారా, అది ఏమైనా ఉంటే వాటిని తీసేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? పవిత్రంగా నా దేహము దేవుడికి ఏమై ఉన్నదట? ఆలయమై ఉన్నదని తెలుసుకొని దీన్ని పవిత్రంగా ఉంచుకుంటే ఎత్తపడతాం. హల్లెలూయా. అందుకే ఆయన మనల్ని సరిచేయడానికే ఈ వాక్యాలన్నీ మనకు దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా రాయించి మనకి ఇచ్చాడు. నీకు ఎలా ఉంచుకోవాలని చెప్పండి? ఎలా ఉంచుకోవాలంట? పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ దేహము ఏం చేయాలా? పవిత్రంగా చెడ్డ విషయానికి యొక్క దేహాన్ని ఏం చేయకూడదు? అప్పగించుకోకూడదు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి ఎందుకు దేవుని ఆశీర్వాదాలు పొందకుండా పోతున్నారో అర్థం కాదు. ఇదంతా తాత్కాలికమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒక డ్రింక్ వేసినాడు అనుకోండి, అది ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి? ఎప్పటి వరకు ఉంటుంది డ్రింక్? రాత్రి వేసుకున్నారు అనుకో, నైట్ చేసుకొని పడుకున్నాడు, పొద్దున్న ఉంటుందా? నిషా దిగిపోతుంది. దానికి దేహాన్ని అపవిత్రపరచుకోండి. ఒక ఏది వేరే స్త్రీలో
వేరే పరాస్త్రీతో, దేవుడిచ్చిన భార్యను పక్కన పెట్టి, దేవుడిచ్చిన భర్తను పక్కన పెట్టి, పరాస్త్రీతో, పరాపురుషులతో దేహంలో వాళ్ళు సుఖించిన ఎంతసేపు సుఖం చేస్తూ పొందుతారు చెప్పండి? ఎంతసేపు? హల్లెలూయా. ఆ సుఖము కోసం ఈ దేహాన్ని అపవిత్రపరిచి నిత్య నరకానికి వెళ్ళడం అవసరమా? దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్తతో, దేవుడు ఆయన పెట్టినటువంటి ఆ వాక్యంలో, ఆ వాక్యానుసారంగా జీవిస్తే పరలోకంలో దేవుడు ఎంత ఆనందిస్తాడు కదా. మన దేహం ఎంత పవిత్రంగా ఉంటది కదా. దేవుడు ఆనందిస్తుంది. మీకు చదువుమా? మీరు పరలోకం పోతారంటారా? అమ్మా వెళ్తారా? ఇప్పుడు ఏదైనా క్షమాపణ కోరి ప్రార్థన చేసుకొని, తండ్రి క్షమించిన ఆయన, మన్నించిన ఆయన అంటే వదిలేసుకుంటే, తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుకుంటాడు. దాన్ని అలాగే కొనసాగిస్తా పోయినాడు అనుకో, ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? ఎన్ని రోజులు ఈ దేహం శాశ్వతమా? ఈ దేహం శాశ్వతమా? ఈ జీవం శాశ్వతమా? మనం శాశ్వతమా? కాదు. కొద్ది కాలమే, కొద్ది రోజులే. కానీ వాటిని అనుకొని వదిలేసి దేవుని దగ్గర తప్పైంది ప్రభు, మన్నించిన ఆయన, వాక్యంతో మాట్లాడినావు తండ్రి, స్తోత్రం ఆయన, విడిచిపెట్టినావు అనుకో దేవుని కనికరం. హల్లెలూయా. లేదనుకో దేవుని కనికరం కాదు కదా, ఉగ్రత వచ్చేస్తుంది కదా. ఉగ్రత కావాలా, కనికరం కావాలా? విడిచిపెట్టే కనికరము, కొనసాగిస్తే ఉగ్రత. హల్లెలూయా. దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామమున స్తోత్రం. ఇంకా చదువు. అనురాగ రహితులంట. అంటే అసలు అనురాగమే ఉండదు, అనురాగమే ఉండదు. భార్య అంటే, పిల్లలంటే, పక్కన వాళ్ళంటే అనురాగమే లేదు. ప్రేమ, అనురాగమే ఉండదు. చదువుమా. అతి ద్వేషులంట. ఆంధ్రేష్ చెప్పురా, చెప్పు. ఆ సంఘం చెప్పండి, చదువు. అతి ద్వేషులు, అపవాదకులు, అతిథేయులు, చదువుమా. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అమ్మా దేనికంటే? దేవుని కంటే ఎక్కువ సుఖానుభవము, ఎక్కువగా సుఖాన్నే ప్రేమిస్తారు. దేవుని కంటే దేవుని ప్రేమిస్తారు చెప్పండి? సుఖం, సుఖం కావాలి దినాలలో. దేవుడు దేవుని ప్రేమించరు. దేన్ని ప్రేమిస్తారు చెప్పండి? సుఖమును ప్రేమిస్తారు. సుఖం కావాలా, సుఖం కావాలా, సుఖం కావాలి. హల్లెలూయా. తాత్కాలికమైన సుఖాన్ని కోసం దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తాం. దేవుని ప్రేమిస్తే నీకు మంచిది, కానీ సుఖాన్ని ప్రేమిస్తే ఏమున్నది? ఉన్నారా లేదా? ఇలాంటి జనాలు ఉన్నారా లేదా? ఒకవేళ మనలో అలాంటివి ఏమన్నా ఉంటే ఈ రోజే వదులుకుంటున్నాము కాదా? హల్లెలూయా. ఇంకా చదువు. పైకి ఎలా ఉంటారని చెప్పండి? భక్తి, ఒక భక్తి గలవారుగా, పైకి భక్తి. అమ్మో ప్రార్థన, అందరూ చూసేట్టుగా మోకాళ్ళ మీద ఉంది ప్రార్థన, పెద్ద బైబిల్ పట్టుకొని రావడం దేవుని సన్నిధానానికి. అట్లని ఇప్పుడే చెప్తుంది కదమ్మా మీరు బైబిల్ పట్టుకు రావాలని. మరి ఎట్లా అంటారు కదా అంటే, బైబిల్ పట్టుకొని వస్తూ లోపల ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. పైకి భక్తి గల వారితో లోపల ఇవన్నీ ఇలాగ ఉంటాయి అన్నమాట. పైకి భక్తి గలవారు, కానీ దాని శక్తి శక్తిని ఎరగని వారిగా ఉంటారు. పైకి భక్తి గల వారిగా ఉంటారు, దాన్ని శక్తిని ఎరగని వారిగా ఉంటారు. దేవుని శక్తి దినాలలో చాలా మంది ఎరగక ఉన్నారు, కానీ దేవుని శక్తి ఎరుగుదుము గాక. హల్లెలూయా. దేవుడు ఎంత, మన దేవుడు సమర్థుడా అసమర్థుడా? అమ్మ చెప్పాలి ఈ మాట. దేవుడు సమర్థుడా అసమర్థుడా? సమర్థుడు కదా. నీ జీవితంలో ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడా కాదా? సమర్థుడు, అసమర్థుడు కాదు. అంటే ఆయన శక్తిని వెనుకక మన శక్తి పైన ఆధారపడడం, మన బలము పైన
ఆధారపడడం, మన జ్ఞానం పైన ఆధారపడడం, మన సామర్థ్యం పైన ఆధారపడడం. మన సామర్థ్యం, మన శక్తి ఎంతవరకు నడిపిస్తుంది చెప్పండి? ఎంతవరకు నడిపిస్తుంది? నడుస్తామా? అక్కడే గోటా పడుతున్నాం. దేవుని మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ దేవుని శక్తిని ఎరగకనే ఉంటున్నాం. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో తెలుసుకోవాలి. దేవుడిలాగా ఆయన శక్తిని ఆయన శక్తిని మనం ఏం చేయాలిగా? ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయన శక్తిని ఆశ్రయించే వారిగా ఉండాలంటే ఏంటి చెప్పండి? ప్రభువా నీవే నా సమస్తం, నీవే నా సర్వము, నా వల్ల కాదు, దీన్ని నేను చెయ్యలేను, దీన్ని నేను ఈదలేను, ఇది నా వల్ల కాదు ప్రభు అని ఆయన పాదాలకు పడిపోవాలి. హల్లెలూయా. అలాంటిది వదిలేసి తమ శక్తితో, తమ బలముతో, తమ జ్ఞానముతో, తమ తెలివితేటల్లో ఆ సమస్య నుండి బయటపడడానికి చూడరాదు. సాధ్యమైతేనా? నాకు డబ్బు ఉంది, నేను ఏమైనా చేయగలను, నాకు బలం ఉంది, ఏమైనా చేయగలను, నాకు తెలివితేటలున్నా ఏమైనా తప్పించుకోగలను. మన తెలివితేటలు ఎంత అండి? దేవుడి తెలివితేటలు ఎంత చెప్పు? మనది తెలివితేటలు గొప్పనా? దేవుడి తెలివితేటలు గొప్పనా? ఏదైనా ఎవరి మీద ఆధారపడాలి? ఎంత జ్ఞానవంతులైనా ఎవరి మీద ఆధారపడాలి? దేవా నువ్వే నాయన, నన్ను తప్పించు, మార్గం నువ్వే, నాకు సహాయం చేసి దేవుడు నీవే, ఆయన మీద ఆధారపడాలి. ఉన్నా కూడా ఆయన మీద ఆధారపడాలి. దాంట్లోనే గర్వం అనేది ఉన్నది, కానీ తగ్గింపు అనేది కనబడాలి. హల్లెలూయా. మనకి ఎన్ని ఉన్నా ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీదనే ఆధారపడాలి. దానికి ఉదాహరణలు చెప్పాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి. రాజులు ఆయన మీద ఆనుకున్నారు, అధిపతులు ఆయన మీద ఆనుకున్నారు, పెద్ద వాళ్ళు ఆయన మీద ఆనుకున్నారు. మనము ఆనుకుంటే మన జీవితంలో అద్భుతం చేస్తాం. ఆయన శక్తిని ఎరిగిన వారిగా మనం ఉండాలి, కానీ ఆ పైకి భక్తి గల వారిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించకపోతే వేస్ట్. ప్రతిదీ కూడా ఆయన అడగాలి. ఎవరిని అడగాలి చెప్పండి? ఆయన పాదాల చెట్టుకు వెళ్ళాలి, స్వస్థత కొరకు ఆయన దగ్గరికి వెళ్ళాలి. డబ్బుంది, హాస్పిటల్ పోతా, తిప్పుతా, అహంకారం ఉంటుంది. హల్లెలూయా. ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి? ఆ డాక్టర్ కూడా అన్ని చేసేసి అమ్మ దేవుడే అని చేతులు ఎత్తుతాడు. ఎత్తుతావా లేదా చెప్పండి అమ్మా? డబ్బు ఉంది, ఎన్ని లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ ఎన్ని కోట్ల లక్షలు ఉన్నా ఏమీ కాదు. ఆయన ఎత్తేస్తాడు చేతులు పైకి. ఎవరు? డాక్టర్. డబ్బు నేను బ్రతికించదు, నీ జ్ఞానం నేను బ్రతికించదు, నీ హోదా నేను బ్రతికించదు. జీవము గల దేవుడే నీతో ఉంటే ఆయనే నీకు సహాయం చేసేది. హల్లెలూయా. అందుకే అవన్నీ సుట్టు తిరుగుకుని వచ్చి అప్పుడు రాకుండా ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యా నేనేమి లేదు నాయన, ఎవరేం లేదు, నేనేం లేదు ఆయన, నువ్వే అని చెప్పి ఆయన శక్తిని ఆశ్రయిస్తే, నువ్వు భక్తిగా ఉండి శక్తిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుని పక్కన పెడతారు, ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అన్ని పెట్టుకొని దేవుడు ఉంటాడు పక్కలో, మళ్ళీ అవి కూడా ఉంటాయి. అలా ఉంటే ఎలా? అందుకని వేసుకోవాలి, 2 పడవలు మధ్యలో నడవకూడదు. 2 పడవలు, ఆ పడవ మీద ఉన్నారు, ఈ పడవ మీద ఉన్నారు పెట్టి నడిస్తే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? లోకము దేవుడు ఉంటే ఏమవుతుంది? ఈ పడవ ఇటుపోయినా ఈ పడవ ఇటుపోయినా నష్టం ఎవరికి? సముద్రంలో పడి చేస్తాం. అందుకనే 2 పడవల మీద ఏం చేయకూడదు? ప్రయాణము చేయకూడదు. ఉంటే ఇటు ఉండు, లేదంటే అట్లా ఉండు. దేవునితో మాట్లాడితే నష్టం ఎవరికి? మనకి. పైకి భక్తి గల వారుగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించకపోతే నష్టం ఎవరికి? మనకి. దేవుడు మనం అందరం ఇచ్చి నిలబడ్డాం. ఈ విషయాలలో ఏవి అయినా కూడా దేవుడు మనతో మాట్లాడినాడు కదా. ఏదైనా మనలో ఉంటే సరి చేసుకున్నాం దేవుడి ద్వారా, ఏదైనా మనలో ఉంటే సరి చేసుకున్నాం. దయచేసి ప్రభువా నాలో గర్వం ఉందా, ఏసయ్యా నాలో అహంకారం ఉందా, నీ శక్తిని నేను ఆశ్రయించుకున్నావునా నాయన, ప్రేమ లేకుండా తండ్రి అనురాగ రహితులుగా ఉన్నామా తండ్రి, ఈ ఏదైనా ఉంటే తీసేయండి.
లోకాశలు మాలో ఉంటే తీసేయండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఏమున్నా మాలో తీసేయండి నాయన. ప్రతి ఒక్కరు కూడా ఏది మనలో ఉన్నదో మనము దేవుని కంటే సుఖాన్ని భావాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? సుఖాన్ని ప్రేమిస్తున్నామా? సుఖం వదులుతున్నాం. దేవుడుగా ఈ రోజు నవ్వుతున్న మీరు, ఈ రోజు సుఖపడుతున్న మీరు, రేపు మీరు ఏడుస్తారని యేసు చెప్పాడు. ఈ రోజు నవ్వుతున్న వాళ్ళారా, రేపు మీరు ఏడుస్తారని యేసయ్య చెప్పాడు. కాబట్టి మీ యొక్క నవ్వు, మీ దుఃఖం, మీ యొక్క సంతోషము దుఃఖానికి మీ నవ్వు ఏడుపుకొని మార్చుకొని దేవుని సముఖంలో మనకు ఏమున్నా వాటిని అన్నింటినీ కూడా పక్కకు తీసివేసి తొలగించుకొని దేవుడు చెప్పినట్టుగా తగ్గింపు కలిగి ఆయన హెచ్చించి సమస్తము ఆయనకే ప్రాధాన్యత ముఖ్యత ఇచ్చి ఆయన చేతిలోకి మనల్ని మనం అప్పగించుకుని గాక. యేసయ్యా, ఏమున్నా నాలో తీసేయండి ప్రభా, ఏమున్నా తీసేయండి అయ్యా. అయ్యా, మాకు క్షేమము కలగనిది, మాకు హాని కలిగేది ఏమి మాలో ఉన్నా ఈ యొక్క తండ్రి నాయన అధ్యాయములో తండ్రి చెప్పబడినటువంటి వచనాలన్నింటిలో కూడా వాక్యములో ఏది మాలో ఉన్నా తీసేయండి ప్రభా. దయచేసి తీసేయండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రాలు నాయన. తన తప్పును పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుకుంటారని యేసయ్య చెప్పినట్టుగా ఆయన కనికరాన్ని పొందుకుందాం, ఆయన దయ పొందుకుందాం. ఆయన కనికరం గల దేవుడు, ఆయన దయ గల దేవుడు. చూడండి, 3 రోజులుగా ప్రజలు ఆయనను వెంబడించి అరణ్యములో కూర్చున్న ప్రజలకి ఆయన కనికర పడ్డాడు. వారిలో అనేకుని స్వస్థతపరిచాడు, అనేకుని బాగు చేశాడు, వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని తృప్తిపరిచాడు. మన దేవుడు కనికరం గల దేవుడు అండి, కనికరం లేని వాడు కాదు మన దేవుడు. మన ఏళ్ళుగా ఎంతో కనికరము, ఎంతో దయ కలిగిన దేవుడు. కాబట్టి ఆ దయ కలిగిన దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆయన దయ పొందుకొని వెళదాం, ఆయన కనికరం పొందుకొని వెళదాం. దేవా, నీ కనికరము కలిసి నీ దయకై స్తోత్రాలు చెల్లించుకుంటుంది. దేవా, స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తుంది. యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఒక